శివుని వరప్రసాదంగా నుదుటిపై మణితో ద్రోణుడి కుమారుడిగా జన్మిస్తాడు అశ్వత్థామ. ఈ మణి వలన అశ్వత్థామకు ఆకలి దప్పులు ఉండవు. అర్జునుడితో సమానమైన ధనుర్విద్య పారంగతుడు. ముఖస్థుతికి లొంగిపోయే గుణం గల అశ్వత్థామ కౌరవ పక్షపాతి. కురుక్షేత్ర సంగ్రామంలో హితులు, సన్నిహితులు, స్నేహితుల మరణంతో విచక్షణ కోల్పోయిన అశ్వత్థామ అపాండవీయమవుగాక అని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. దాన్ని అడ్డుకోవడానికి అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు. ఆ రెండు అస్త్రాలు ఢీకొంటే ప్రళయం సంభవించి భూమండలం సర్వనాశనమవుతుందని అస్త్రాలను ఉపసంహరించుకోవలసిందిగా ఇరువురిని కోరుతారు నారద వేదవ్యాసులు. అర్జునుడు వారి మాటలను మన్నించి అస్త్రాన్ని ఉపసంహరిస్తాడు. కానీ అశ్వత్థామ తన అస్త్రాన్ని దిశమార్చి ఉత్తర గర్భ విచ్చిత్తికి ఉపయోగిస్తాడు. దీనికి కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతని నుదుటిపై మణిని తొలగించి జీవితాంతం ఆహారం దొరక్క దుర్భరమైన జీవితాన్ని గడుపుతావని శపిస్తాడు. అతి కోపం, మూర్ఖత్వానికి తన జీవితాన్నే చిన్నాభిన్నం చేసుకున్న అశ్వత్థామ సప్తచిరంజీవి